ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకు ప్రభా మీకు వందనాలయ్యా. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. Isaiah chapter 62 verse 4, for the Lord delight in thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. ఎవరైనా చెప్పగలుగుతారా ఈరోజు నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అని చెప్పగలిగితే జీవిత సాక్ష్యం మనకు కానీ ఉన్నట్లయితే నిజంగా మనం చాలా గొప్పవాళ్ళం అండి. మనం నిజంగా చాలా ధన్యులం. ఈరోజు మానవులమైనటువంటి మనల్ని అందరినీ చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదే, అయ్యో నా ప్రజలు నా నుంచి దూరం అయిపోతున్నారే, అయ్యో నాలాగా నా బిడ్డలు బ్రతకట్లేదే అని దేవుడు ప్రతిరోజు మన విషయంలో బాధపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు వేదన చెందుతూనే ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీకి నన్ను ఆనందించి చేయాలన్న ఆలోచన ఉందా? ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఇందులో ఒక మాట గమనించినట్లయితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. మనము యేసయ్యను గురించిన మాటలు చదివామండి ఇక్కడ. మరి ప్రతి విధమైన సులువైనటువంటి పాపములు, చిక్కులు పెట్టేటువంటి పాపములు, వీటన్నిటి పైన విజయాన్ని పొందాడు యేసయ్య. అందుకనే యేసయ్యని మనం చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెములో ఓపికగా మనం ముందుకు సాగాలి అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మరి ఏదైతే మన ఎదుట ఉంచబడిన ఆనందం ఏదైతే ఉందో మరి వాటిని మనం మరి గుర్తుపెట్టుకొని మనకున్న శ్రమల్ని, మనకున్నటువంటి ప్రతి అవమానాన్ని మనము ఈ లోకంలో భరించుకొని క్రీస్తు కోసం నిలబడగలిగినట్లయితే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మనం దేన్ని నిర్లక్ష్య పెట్టాలంట? అవమానమును నిర్లక్ష్య పెట్టాలంట. అలాగే సిలువని సహించమంటున్నాడు దేవుడు. సిలువ అంటే మనకి మరి కనిపిస్తున్నటువంటి క్రాస్ కదా, ఒక మరి నిలువు గీత, ఒక అడ్డు గీత కనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయండి. ఆ క్రాస్ అనేది మన జీవితంలో అనేకమైన విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆయన సిలువ పైన మరణించడం ద్వారా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ యొక్క సిలువ మరణం అనేది ఎంతో శాపగ్రస్తమైనది, సిలువ మరణం అనేది ఎంతో అవమానకరమైనది, కానీ వాటన్నిటిని నిర్లక్ష్య పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? తండ్రిని ఆనందించడానికి, తండ్రిని ఆనందింప చేయడానికి యేసు ప్రభు అవమానాన్ని, అలాగే లోకములో అనేకమైనటువంటి దూషణలని, హింసల్ని అన్నిటినీ సహించుకున్నాడు. ఎందుకంటే తండ్రి చేత మరి నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న మాట తెచ్చుకున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి దేవాది దేవుడు పరలోక రాజ్యంలో నుంచి తన ప్రియ కుమారుడైనటువంటి యేసయ్యను గురిస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు దేవుడు ఆనందిస్తున్నాడంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి సమస్త వైభవాన్ని యేసయ్య విడిచిపెట్టాడండి. పరలోకాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి మనలాగా ఈ లోకంలో మానవుడిగా జన్మించి మనలాగా ప్రతి పరిస్థితి గుండా వెళ్ళాడు. ఆయన సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని ఆయన జయించి పరిశుద్ధుడుగా ఈ లోకంలో నిలబడ్డాడు. కాబట్టి మీరు నా వైపు చూస్తూ నడవండి. మీ ముందున్న ఆనందం కోసం ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు బేర్ చేయండి అని దేవుడు మనకు నేర్పించాడండి.
దేవాది దేవుడికే తప్పలేదండి ఈ లోకంలో అవమానము, హింస, అలాగే అన్యాయము మనకి ఎక్కడ తప్పుతుందండి. కాబట్టి దేవుడే ఈ లోకంలో అవమానించబడ్డాడు, దేవుడే హింసించబడ్డాడు మానవుల చేత. ఈ లోకంలో అన్యాయము నిండిపోయిన దినాల్లో మనం ఉంటున్నాము, అక్రమము ఏలుబడి చేస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఆ రోజు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పటి నుంచి కూడా అదే విధానం ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగిపోయిందనమాట. మానవుడు ఎంత దుర్మార్గంగా మారిపోయాడంటే, మానవుడికి మానవత్వం లేనటువంటి స్థితిలో, ప్రేమ లేనటువంటి స్థితిలో, ఈరోజు మానవుడి జీవితంలో ప్రేమలు చల్లారిపోయినటువంటి స్థితిలో మానవుని చూస్తున్నామండి. అంత దుర్భరమైనటువంటి స్థితి, అంత దుర్భరమైనటువంటి జీవితం ఈరోజు మానవుడు జీవిస్తున్నాడు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మరి ఆ పాపిష్టి స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి. యేసయ్య నీకు మాదిరిగా ఈ లోకంలో ఉన్నాడు, ఆయన వైపు చూడు, ఆయనలాగా బ్రతకడం నేర్చుకో ఈ లోకంలో. అప్పుడు తండ్రిని యందు ఆనందిస్తాడు. యేసయ్యని మనలో ప్రతి ఒక్కరిలో దేవుడు చూడాలని కోరుకుంటున్నాడండి. ఎందుకంటే మనమందరం కూడా ఆయన పోలికలో ఆయనలాగా రూపించబడ్డాం కాబట్టి, మనమందరము ఆయన కన్న పిల్లలము కాబట్టి, ఆయన విలువ పెట్టి కొన్న పిల్లలము కాబట్టి, మనల్ని చూసినప్పుడు దేవుడు ఆనందించాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా? ఆయన కుమారుని యొక్క గుణగణాలు మనలో ఉన్నప్పుడు, ఆయన కుమారునిలాగా మనం నడుచుకున్నప్పుడు, ఆయనను పోలి జీవించినప్పుడు. మరి రోజు నేను దేవుణ్ణి ఆనందింపచేయాలని కోరుకుంటున్నావు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నావేమో, మంచి కార్యాలు చేస్తున్నావేమో, అలాగే నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావేమో అనేకమైన విషయాలను బట్టి. కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నువ్వు నేను ఆయన ప్రియ కుమారుని లాగా ఉన్నప్పుడు, నువ్వు నేను ఆయన కుమారుడు యేసు వైపు చూస్తూ, ఈ లోకంలో ఉన్నవన్నీ సహిస్తూ, మరి సిలువని, అవమానాన్ని, వీటన్నిటిని కూడా భరిస్తూ ముందుకు సాగినప్పుడే దేవుడు మన గురించి చెప్పగలడు సాక్ష్యం, నేను నీ యందు ఆనందించగలను అని, నేను యందు ఆనందిస్తున్నాను అని. కాబట్టి ఈరోజు మనల్ని సరి చేసుకుందాం. ఎక్కడెక్కడ క్రీస్తుని పోలిన వారుగా లేమో, మన మాటల్లో కావచ్చు, మన ప్రవర్తనలో కావచ్చు, మన ఆలోచనలో కావచ్చు, ఎక్కడ క్రీస్తుని పోలి మనము లేమో అక్కడ అన్ని విషయాల్లో మనం సరి చేసుకుందామండి. యేసయ్య ప్రతిదాన్ని సహించాడు, ప్రతిదాన్ని భరించాడు. ఆయన దేవాది దేవుడుగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయములో మరి ఎంత ఓర్పుతో, సహనంతో ముందుకు సాగాడో మనం కూడా అలాగే సాగాలి. ఖచ్చితంగా ఉన్నాడండి దేవుడు, ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క ఆలయమును విక్రయిస్తుంటే, క్రయ విక్రయాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు, కొరడా తీసుకున్నాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా మరి పడదోశాడు. మరి నా తండ్రి ఇంటిని ఎందుకు దొంగల గృహంగా చేస్తున్నారంటున్నారు. ఈరోజు క్రైస్తవుడిగా నీకు నాకు ఆ బాధ్యత ఉందా? ఈరోజు సంఘాలని, అలాగే చర్చెస్ని దొంగల గృహాలుగా మార్చేటువంటి ఎంతోమంది తయారవుతున్నారండి. డబ్బుని అపేక్షిస్తూ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటున్నటువంటి ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని చూసి దేవుడు ఆనందిస్తాడా? లేదు కదండి. భూమి మీద మనల్ని ఎందుకు పెట్టాడు దేవుడు? ఏం చేయమన్నాడు దేవుడు? మనకి ఇచ్చింది ఒకే ఒక్క ఆజ్ఞ అండి. దేవుడు ఏం తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఈరోజు మనం ఉన్న చోటనే బిల్డింగ్లు కట్టుకొని, పెద్ద పెద్ద చర్చెస్ కట్టుకొని, చర్చిని మాత్రమే డెవలప్ చేసుకొని అక్కడే ఉండని దేవుడు చెప్పలేదండి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఎంతోమంది లోకంలో నాశనం అయిపోతున్నారు, పాపములో మునిగి తేలిపోతున్నారు. దేవుడు అంటే ఎరగని వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఇంకా ఉన్నారు అనే విషయము మనము గ్రహించుకోవాలి. ఉన్న చోటే కాదు, అనేక స్థలాలకి క్రీస్తు ప్రేమను ప్రకటించే వారిగా, క్రీస్తుని మనలో చూపించే వారిగా, దేవుడు మనల్ని చూసి ఆనందించే రీతిగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు క్రీస్తుని ప్రతిబింబించే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడే ఇతరులు దేవుణ్ణి తెలుసుకుంటారు మన ద్వారా. అప్పుడే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో అని లోకం గ్రహిస్తుంది. కాబట్టి ఈరోజు క్రీస్తుని పోలి నడుచుకుందామా? మరి క్రీస్తులాగా జీవిద్దామా? అప్పుడే దేవుడు నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు. దేవుని నేను ఆనందపరచాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలండి. నేను కూడా క్రీస్తులాగే జీవించాలి, నేను క్రీస్తులాగే లోకానికి కనపరుచుకోవాలి. అప్పుడే నా తండ్రి నా ప్రియ కుమారుడు అని మనల్ని పిలవగలుగుతాడు. కాబట్టి అట్టి యోగ్యమైన జీవితం, అట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ కృపను దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మిమ్మల్ని ఎంతో దుఃఖ పెట్టామయ్యా, మీ మనసుని ఎంతో ఆయాస పెట్టామయ్యా, నీ మనసుని ఎంతో బాధించామయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తున్నాను, నేను యేసయ్య గురించి మీరు సాక్ష్యం ఇచ్చినట్లుగా మా జీవితాలను బట్టి కూడా సాక్ష్యం ఇచ్చే రీతిగా మేము బ్రతకటానికి, అలా జీవించడానికి మాకు కృపనివ్వమని, నిన్ను పోలి జీవించడానికి, నిన్ను పోలి లోకంలో బ్రతకటానికి మాకు కృపనిచ్చి మమ్మల్ని బ్లెస్ చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.